మళ్ళీ మళ్ళీ మోసం చేస్తే నేను మోసపోవాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు. మామిడి రైతులు ఇబ్బందులున్నాయి. పక్కన కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. నేను ఒకటే ఆలోచించాను, నా రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని టన్నుకు 12,000 రూపాయలు చేసి ఫ్యాక్టరీని 8,000 రూపాయలు ఇమ్మని నేను 4,000 రూపాయలు ఒక టన్నుకి ఇచ్చి ఎంత బండి ఇస్తే అంత కొంటామని ముందుకెళ్ళాం. నేను కొంటా ఉంటే ఈయన పరామర్శకు వచ్చి వాళ్ళ నాయకుడు ఒక అతను 6 ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి బలవంతంగా ఒక 4 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పులివెందల రాజకీయం చేసి ఆ రైతులు అబో దిబో నా మామిడికాయలు నువ్వు తీసుకుపోతున్నావు ఏంటంటే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీద పోసేశారు. మీకు ఈ రౌడీజం కావాలనా? ఏం తమ్ముళ్ళు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ తిరుపతిలో కూడా రౌడీలుంటే రౌడీల గుండెల్లో నిద్రపోయి ఈ తిరుపతిని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐదేళ్లు మనకు స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా నవ్వు ముఖంతో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎన్డీఏ ప్రభుత్వం, అది తెలుగుదేశం ప్రభుత్వం. చెప్పింది చేస్తాం. సూపర్ 6 చెప్పాం, నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. మా పిల్లల్ని చదువుకోవాలని చెప్పాను, తల్లికి వందనం ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి చేసిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. పింఛను పెంచుతానని నేను చెప్పాను. అంత మునుపు వాళ్ళు కూడా చెప్పారు. పింఛను ఎప్పుడు పెంచారు? నెల నెల 250 రూపాయలు. 5 ఏళ్లు పట్టింది. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకేసారి ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు ఇచ్చానా లేదా? 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నా. మానవత్వం ఉండే పార్టీ ఎన్డీఏ. మాటలు చెప్పే పార్టీ. ఏం తమ్ముళ్ళు, పేదల మీద అభిమానం ఉండే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, సంక్షేమాన్ని మీకు అందించే పార్టీ. నేను కష్టపడతా, నా ప్రజల్ని సుఖపెడతా.